హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, మెరిసిపోతుంది. ఇది కృష్ణ కాటుకలు బియ్యం అనమాట. కృష్ణ కాటుకలు బియ్యంతో బ్లాక్ రైస్తో చేసుకున్న చాలా అద్భుతమైన స్వీట్. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, చూద్దామా? హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి బ్లాక్ రైస్. దీన్ని తెలుగులో కృష్ణ కాటుకలు అంటారన్నమాట. ఇవి రాత్రి అయింది, ఇప్పుడు నేను వీటిని నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకుని దీన్ని రేపు ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, ఇది 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసి వాటర్ క్లియర్గా ఉండేంత వరకు మంచిగా కడిగి అప్పుడు నానబెట్టుకోండి. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లియర్గా ఉన్నాయి కదా వాటర్. ఇది ముందు అయితే మురిగ్గా ఉందన్నమాట. ఇంత క్లియర్గా వాటర్ వచ్చేంత వరకు చక్కగా కడిగి నీళ్ళల్లో నానేసాను. ఈ ఒక ఓవర్ నైట్, ఒక 8 అవర్స్ కంప్లీట్గా నానాలి. నానిన తర్వాత ఇది ఏం చేసుకోవాలో మీకు రేపు పొద్దున్న చూపిస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 8 అవర్స్ తర్వాత బియ్యం ఇంత చక్కగా ఊరినాయి అనమాట. అంటే కలర్ తగ్గింది కదా. ఇది కొంచెం ప్లాస్టిక్లా ఉంటాయన్నమాట ఈ బియ్యం, అంత తొందరగా నలగదు. సో దీన్ని మనం ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా కుక్కర్లో ఉడికించుకోవాలి. ఓకే, నీళ్లతో పాటు కుక్కర్లో వేసేసుకుందాం. చూడండి వాటరు కలర్ ఎలా మారిందో. నానబెట్టిన నీళ్ళతో పాటుగా ఇంకా కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుని, అంటే ఒకటికి ఒక 4 గ్లాసులు అనమాట నీళ్ళు పోసి ఒక 8 విజిల్స్ వరకు బాగా ప్రెషర్ కుక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, 8 విజిల్స్ తర్వాత ఈ మూత తీసి చూద్దాం. చూడండి ఇలాగా స్టిక్కీగా రావాలన్నమాట. చూడండి, అడుగు పట్టలేదు. చక్కగా 8 విజిల్స్, నీళ్ళు కూడా మంచిగా సరిపోయినాయి. రైస్ ఇలా స్టిక్కీగా రావాలి. ఒక్కొక్కసారి ఇది సరిగ్గా ఉడకపోతే అది విడివిడిగా ఉంటుందన్నమాట. అలా ఉండకూడదు. ఇట్లాగా చాలా వేడిగా ఉంది, స్టిక్కీగా ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో మనకి బెల్లం కావాలి. ఇది స్వీట్ అనమాట, దీనికి బెల్లం కావాలి. సో ఈ కప్పుతో 1 కప్పు బియ్యం నానబెట్టాను. దానికి నేను ఈ తెల్ల బెల్లం, ఇది కొంచెం షుగర్ తక్కువ ఉంటుందన్నమాట. ఇది 1 కప్పు వేసుకుంటున్నా. మీకు ఎంత స్వీట్ కావాలో దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెల్లంలో 1/4 కప్పు నీళ్ళు పోస్తున్నాను. కరిగిద్దాం. బెల్లం కరుగుతుంది. ఈలోగా మనం ఇంకా కొంచెం చిన్న ప్రిపరేషన్ చేసుకుందాము స్వీట్కి కావాల్సినవి. ఇప్పుడు స్వీట్ కదా, దానికి ఒక 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగా కరిగింది. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేయించుకుందాం. కొబ్బరి ముక్కలు ఎన్ని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. వేయించి వేస్తున్నాం కనుక ఈ స్వీటు చాలా రోజులు ఉంటుంది కూడా. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి, బెల్లం మంచిగా కరిగిపోయింది. కరిగిన బెల్లాన్ని ఇలా డైరెక్ట్గా బ్లాక్ రైస్లోకి వడకట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. పెట్టి ఇలా మొత్తం కలిపేసుకోండి చక్కగా. ఉప్పు వేసుకుంటున్నా 1/4 టీ స్పూన్. 1 టీ స్పూను యాలకుల పౌడర్ వేస్తున్నాను. చూడండి, ఎర్రగా వేయించుకున్న ఈ కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకుందాము. ఫైనల్గా ఇలా కలిపేసేస్తే ఎంత చక్కని బ్లాక్ రైస్ స్వీట్ అనమాట. అంటే కృష్ణ కాటుకల బియ్యంతో మంచి స్వీట్, హెల్త్కి చాలా చాలా మంచిది. అసలు కృష్ణ కాటుకలు అంటే ఏంటో కూడా మీరు సర్చ్ చేసి చూడండి. చాలా మంచి బియ్యం ఇవి. ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. కృష్ణ కాటుకలు నల్ల బియ్యం స్వీట్ అనమాట. దీనికి 3 ఇంగ్రీడియంట్స్: బెల్లం, కొబ్బరి ముక్కలు, తర్వాత బ్లాక్ రైస్, అంతే. ఓకే, చాలా చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యకరం. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.